మటన్లు, చికెన్లు తినకుండా హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే, ఏవి తింటే మేము స్ట్రాంగ్‌గా ఉంటాము, అలాగే బలంగా ఉంటాము, అలాగే ఏ నొప్పులు లేకుండా మేము ఏ పనైనా ఈజీగా చేసుకునేంత బలము ఎలా వస్తుంది అని ఆలోచించుకునే వాళ్ళు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయడం వలన మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అలాగే కాబట్టి ఈ వీడియోలో చెప్పినట్టు తినండి. అలా చేయడం వలన మీరు స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంటారు. చాలా బలంగా కూడా ఉంటారు. కాబట్టి మాంసం తిన్న వాళ్ళకన్నా బలంగా ఉంటారు. ఏ పెయిన్స్ లేకుండా హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి అలా చేయండి. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అన్నా చేయండబ్బా! ఇలా చేయడం వలన మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ పోతుంది. వాళ్ళు కూడా హెల్తీగా కూడా ఉంటారు కదా! అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. మంచి టిప్స్‌తో వస్తాం కాబట్టి మీరు హెల్తీగా ఉంటారు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లందరూ పూర్తి ఆరోగ్యవంతులు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అలాగే మాంసం తినలేమో, చికెన్ తినలేము అనేవాళ్ళు పల్లీలు బాగా తినడం వలన బాగా శక్తి వస్తుంది. ఎలా అంటే ఒక 300 గ్రాములు పల్లీలను నానబెట్టైనా, ఉడకపెట్టైనా తినడం వలన మనకి మటన్ కంటే డబల్ బలాన్ని వస్తుంది. కాబట్టి బలంగా ఉండాలంటే పల్లీలు బాగా తినండి. అవి తక్కువ రేటే కాబట్టి అలాగే ఎండు కొబ్బరి తినడం వల్ల చాలా శక్తి వస్తుంది. ఎంత పని చేసినా కూడా మనకు అలసట అనేది రాకుండా ఉంటుంది ఎండు కొబ్బరి డైలీ తినడం వల్ల. అలాగే మళ్ళీ మొలకెత్తిన విత్తనాలు, ప్రతిదీ మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల దానిలో వచ్చిన శక్తి ఎందులో రాదు మనకి. మటన్ తిన్నా కూడా అసలుకి అంత శక్తే రాదు. మటన్ తిన్న దానికంటే డబల్ శక్తి వస్తుంది ఈ మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల. డైలీ ఈ 3 తినండి. మీరు మటన్ తిన్న వాళ్ళకన్నా స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటారు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు హెల్తీగా ఉంటారు, బలంగా కూడా ఉంటారు. కాబట్టి ఇలా తినండి. చూశారు కదా! మటన్, చికెన్ తినలేని వాళ్ళు ఏమి తింటే బలంగా ఉంటాము, ఎలా హెల్తీగా ఉంటాము అనేది ఇందులో తెలుసుకున్నారు కదా! ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు మీరు పల్లీలు, ఎండు కొబ్బరి, మొలకెత్తిన విత్తనాలు తిని హెల్తీగా, బలంగా, స్ట్రాంగ్‌గా కండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి, హెల్తీగా ఉంటారు. అలాగే డైలీ ఇలా చేయడం వల్ల ఎప్పుడు స్ట్రాంగ్‌గానే ఉంటారు. ఎప్పుడు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట మళ్ళీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అందరం హెల్తీగా, హ్యాపీగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి ఉండాలని అంత దేవుళ్ళను కోరుకుంటున్నాను. కాబట్టి అందరం అలానే ఉన్నాము. మీరు కూడా అలానే కోరుకోండి. అందరం సుఖ సంతోషాలతోటి ఉందాం. ఈ ఛానల్‌కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే మీరిచ్చే సపోర్టు మేము ఎన్నటికీ మరవలేము. కొండంత అండనిచ్చిన వాళ్ళు అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.